హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో స్వీట్ బోండా. ఈ రెసిపీకి గోధుమ పిండి ఉంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఈ బోండాలు వచ్చేసి స్మూత్గా దూదులాగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. ఈ బోండాలు వచ్చేసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలానో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అర టీ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువగానే ఉంటుందండి. చిటికెడంతా వంట సోడా. తర్వాత వచ్చేసి ఒక 4 యాలక్కాయలు ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని, వాటరు నిండా లేవండి, చూసారా, గ్లాస్ సగాన్ని తీసుకున్నాను. బెల్లం కలిపేటప్పుడు మళ్ళీ కింద పోతాయని. చక్కెర వేసుకోకుండా ఇలా బెల్లం వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బెల్లం వచ్చేసి 3 స్పూన్ల వరకు వేసుకోండి. తీపి ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైనా బాగుండదండి, మరి తీయగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్తో పిండి కలపాలండి. ఈ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇవి సరిపోవు, సరిపోయినంత వరకు కలుపుకొని తర్వాత మామూలు వాటర్తో కలుపుకోవాలండి. పిండిలో బెల్లం వేసి కలిపే కంటే ఇలా వాటర్లో కలిపి వేసుకుంటే ఈ నలకలు అవి రాకుండా ఉంటాయి. అందుకని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మామూలు వాటర్తో కలుపుకోవాలి. పిండి వచ్చేసి మరీ అణుగ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బోండా వేసుకుంటాం కదా, ఆ పిండిలాగా కలుపుకోవాలండి. బోండా పిండిలాగా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఏది చూపిస్తున్నానో మీకు అర్థమవుతుందని ఇలా బోండా పిండిలాగా కలుపుకోవాలండి. అర్థమవుతుందా? ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బోండా వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బోండా వేసుకోవాలి. ఈ బోండాలకి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగానే వేసుకోవాలండి. అప్పుడే బాగా డీప్ ఫ్రై అవుతాయండి ఈ బోండాలు వచ్చేసి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఈ స్వీట్ బోండాలు చాలా బాగా వచ్చాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనము ఎప్పుడు గోధుమ పిండితో పూరి చపాతీ అవే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి. బోండా లోపల కూడా పిండి పిండిగా అలా లేకుండా చాలా బాగుంటాయండి. చూడండి స్పాంజ్ లాగా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఓకేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయనేసి కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.